తమ్నైల్ చూసే వచ్చారు కదా. ఈరోజు నేను ప్రిపేర్ చేసిన సింపుల్ లంచ్ మెనూ చూస్తూ స్టోరీ వినండి. ఈ స్టోరీ కేవలం నా ఇమాజినేషన్ మాత్రమే. సో ప్లీజ్ దయచేసి కేర్ఫుల్గా వినండి. ఒకవేళ మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో స్టోరీ వచ్చేసి, ఒక ఇంట్లో ఇద్దరు తోటి కోడళ్ళు ఉండేవారు. అందులో ఇద్దరికి ఈక్వల్ టాలెంట్ ఉండేది. కానీ అందులో పెద్ద కోడలు బయటకెళ్ళి జాబ్ చేసేది. చిన్న కోడలికి కూడా బయటకెళ్ళి జాబ్ చేయాలని అనిపించేది, కానీ తన కుటుంబ పరిస్థితులు అనుకూలించలేవు. సో దట్ తను ఇంట్లోనే ఉండి ఎంతో కొంత సంపాదించాలని అనుకుంది. వాళ్ళ అక్క ఇచ్చిన సజెషన్ ప్రకారము చుట్టుపక్కన ఉన్న పిల్లలకి ట్యూషన్స్ చెప్పడం ప్రారంభించింది. కొన్ని రోజులు ఇద్దరు ముగ్గురు మాత్రమే వచ్చారు. తర్వాత 10 నుంచి 15 మంది వరకు ఇంక్రీజ్ అయ్యారు. ఆ తర్వాత ఎప్పుడైతే తను సంపాదించడం మొదలుపెట్టిందో తనకు ఇంకా ఎక్కువ సంపాదించాలి అనే ఆశ పుట్టింది. దాంతో ఏం చేసిందంటే, ఇంట్లో పనులన్నీ చకచకా చేసేసుకుంటూ ఇంకా టైం మిగుల్చుకొని అందులో తను టైలరింగ్ క్లాసెస్కి వెళ్ళింది. అలా కొన్ని నెలల పాటు టైలరింగ్ క్లాస్లో శిక్షణ తీసుకున్న తర్వాత టైలరింగ్లో పర్ఫెక్ట్ అయి ఇంట్లోనే ఉంటూ డే టైంలో టైలరింగ్ చేస్తూ సాయంత్రం ట్యూషన్స్ చెప్తూ సంపాదించేది. తను ఇలా 2 పనులు చేసినా సరే వాళ్ళ అక్క సంపాదించే దానికన్నా తక్కువే సంపాదించేది. అంటే అప్రాక్సిమేట్గా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అక్క 20,000 సంపాదిస్తే చెల్లెలు కేవలం 10,000 12,000 మాత్రమే సంపాదించేది. ఇలా జరిగిన తర్వాత ఏమైందంటే, చెల్లెలు సంపాదించిన ఆ 10 నుంచి 12,000లో కేవలం తన కోసం 1000 నుంచి 2,000 మాత్రమే ఖర్చు పెట్టుకుంటూ మిగతా 10,000ని తను సేవ్ చేయడం మొదలుపెట్టింది. అది తనకు తెలియకుండానే. ఎలా అంటే, డబ్బుల్ని వడ్డీకి ఇవ్వడము, చీటీలు వేయడము, గోల్డ్ చీటీలు కట్టడము, ఇలా చేస్తూ తను డబ్బుతోనే సంపాదించడం మొదలుపెట్టింది. అది కూడా తనకి తెలియకుండా. అక్కకు కూడా చెల్లెల్ని చూసి అలా చేయాలని అనిపించింది. కాకపోతే తను కేవలం ఒక జాబ్ మాత్రమే చేసేది. తను ఆ జాబ్ చేసి వచ్చిన తర్వాత తనకి టైం ఉన్నా సెకండ్ జాబ్ చేయాలి అని అనుకోలేదు. అదేవిధంగా తన చెల్లెల్ని చూసి డబ్బులు వడ్డీకి ఇవ్వాలని కూడా అనుకుంది. తన దగ్గర కొద్దో గొప్ప దాచుకున్న ఆ అమౌంట్ని కూడా బయటకి వడ్డీలకు ఇవ్వాలి అని అనుకుంది. కానీ రిస్క్ ఏమో, ఇవ్వకపోతే ఎలా అని రిస్క్ తీసుకోకుండా ఆ పని కూడా చేయలేదు. చీటీలు కట్టాలన్నా కానీ ఎంతో కొంత అమౌంట్ ఉండాలి. తన ఖర్చులన్నీ పోను, అంత అమౌంట్ కూడా మిగలదు. కాబట్టి నేను వేయను, నాకు ఇంత సరిపోతుంది అని చెప్పి అలాగే సర్ది పెట్టుకుంది. ఇలా అయిన కొన్ని సంవత్సరాలకు ఇద్దరు మిడిల్ క్లాస్లోనే ఉన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత చిన్న కోడలు ఆ మిడిల్ క్లాస్ అనే గీత దాటి బయటకు వచ్చి తను ధనవంతురాలైపోయింది తన తెలివితేటలతో. కానీ అక్కయ్య బయటకు వెళ్ళి జాబ్ చేస్తూ అంత టాలెంట్ ఉన్న తను ఇంకా ఆ మిడిల్ క్లాస్లో మాత్రమే మిగిలిపోయింది. ఎందుకు? ఇక్కడ మనం ఏం డిఫరెన్స్ చూడాలి అంటే, పెద్ద అక్కయ్యకి అంటే పెద్ద ఆమెకి సెల్ఫ్ పిటి ఎక్కువ. ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నాను కదా, ఇంకొక జాబ్ ఎందుకు అని అనుకుంది. సెకండ్ ఏంటంటే, తను వడ్డీకి ఇవ్వడంలో రిస్క్ తీసుకోలేదు. అంటే అందరూ ఇవ్వాలని కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ సిచ్యువేషన్ని బట్టి చెప్తున్నాను. తను మళ్ళీ ఇవ్వకపోతే ఎలా అని రిస్క్ తీసుకోలేదు. ఇంకొకటి ఏంటంటే, తను డబ్బులు మిగిలితేనే నేను చీటీ వేస్తాను, డబ్బులు మిగిలితేనే వేసి ఇంకా అమౌంట్ సంపాదిస్తాను అని అనుకుంది. కానీ మిగిల్చి దాన్ని రెట్టింపు చేస్తాను అని అనుకోలేదు. సో ఈ స్టోరీ మన లైఫ్లో కూడా అప్లై చేసుకోవచ్చండి. ఆ పెద్ద ఆవిడ ఏదైతే చేసిందో మనమందరము అదే ట్రామాలో ఉన్నాము. సో దట్ అట్లీస్ట్ మీరు జాబ్ చేస్తున్న వాళ్ళైతే సెకండ్ ఇన్కమ్ సోర్స్ చూసుకోండి. ఒకవేళ జాబ్ చేయని వాళ్ళైతే ఏదో ఒక వర్క్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.